నమస్తే, వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. తెలుగు మీడియంలో యూపీఎస్సీ సాధించడం కష్టమా? యూపీఎస్సీలో వస్తున్న చేంజెస్ ఏమిటి? అలాగే వాటికి అనుగుణంగా అసలు ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి? యూపీఎస్సీ ర్యాంకర్స్కి ఉండేటువంటి క్వాలిటీస్ ఎలా ఉంటాయి? అలాగే ఇంటర్వ్యూలో అడిగేటువంటి క్వశ్చన్స్ అంటే ఆ క్వశ్చనర్ ఎలా ఉంటుంది? U3 అంటే ఏమిటి? స్కాలర్షిప్ టెస్ట్, వీటికి సంబంధించి రిజిస్ట్రేషన్స్ ఎలా చేసుకోవాలి? అసలు ఓవరాల్గా సిలబస్ ఎలా ఉంటుంది? ఈ విషయాలన్నింటికి సంబంధించి 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ నుంచి చైర్మన్ కృష్ణ ప్రదీప్ గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్, ముందుగా U3 ప్రోగ్రామ్ అండ్ దీనికి సంబంధించి స్కాలర్షిప్ టెస్ట్కి సంబంధించి రిజిస్ట్రేషన్కి సంబంధించి ఎలా చేసుకోవాలి ఏమిటి? ఇది U3 అనేది యూపీఎస్సీ అన్లిమిటెడ్ ఉత్సవ్ అనే పేరుతోటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభ్యర్థుల కోసం ఒక స్కాలర్షిప్ టెస్ట్ నిర్వహిస్తున్నాం అడ్మిషన్ల కోసం. సో ఈ స్కాలర్షిప్ టెస్ట్లో సెలెక్ట్ అయినటువంటి వాళ్ళకి సర్వీస్ వచ్చేంత వరకు కూడా లైఫ్ టైం అంటే సర్వీస్ ఎప్పటి వరకు అయితే రావడం జరుగుతుందో అప్పటి వరకు కూడా సపోర్టింగ్గా నిలబడడానికి ఈ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. సో ఈ ప్రోగ్రాంలో రిజిస్టర్ చేసుకోవడానికి మనకి స్క్రీన్ మీద కనపడుతున్నటువంటి ఫోన్ నెంబర్కి కాల్ చేసి రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఈ ప్రోగ్రాంలో ఈ స్కాలర్షిప్ టెస్ట్లో భాగంగా జనరల్ అవేర్నెస్ అండ్ జనరల్ స్టడీస్, కరెంట్ అఫైర్స్ మీద బేసిక్ 10th స్టాండర్డ్ 12th స్టాండర్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఏదైతే యూపీఎస్సీ ప్రిలిమ్స్ సంబంధించినటువంటి అంశాలు ఉంటాయో అటువంటి మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఆధారంగా ఈ ఎగ్జామ్ నిర్వహించడం జరుగుతుంది అనమాట. ఎస్ సార్. అండ్ ముఖ్యంగా విజేతలతో 1 డే ప్రోగ్రామ్ ఏమిటిది? ఇది చాలా వినూత్నంగా ఉంది. ఇన్ఫాక్ట్ ఇది మనం 2024 యూపీఎస్సీ ర్యాంకర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రామ్ ఇవ్వడం జరిగింది. ఆ ఇంటర్వ్యూ గైడెన్స్ ప్రోగ్రాంలో సెలెక్ట్ అయినటువంటి ఒక సుమారుగా 20 మంది అభ్యర్థులు 21st సెంచరీకి చెందినటువంటి వాళ్ళతో ఈ ఫ్రెష్గా ఎవరైతే యూపీఎస్సీ రాస్తున్నారో వాళ్ళకి ఇంటరాక్షన్ సెషన్ ఏర్పాటు చేస్తున్నాం. ఇది జూన్ 8వ తారీఖు మార్నింగ్ 10 నుంచి 1 వరకు ఉంటుంది. ఈ ప్రోగ్రామ్కి ఎవరైనా రావచ్చు, యాస్పిరెంట్స్ ఎవరైనా రావచ్చు, వచ్చి వాళ్ళతోటి ఈ ర్యాంకర్లతోటి 20 మంది ర్యాంకర్లతోటి ఇంటరాక్ట్ అవ్వచ్చు. అండ్ ఈ ప్రోగ్రాంలో ముఖ్య అతిథులుగా వచ్చేటటువంటి కీలకమైన వ్యక్తులు ఎవరంటే కేంద్ర మంత్రి అయినటువంటి కిషన్ రెడ్డి గారు, అదేవిధంగా మాజీ ప్రధాన న్యాయమూర్తి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి ఎన్వి రమణ గారు, అలాగే మాజీ మహారాష్ట్ర హోమ్ మినిస్టర్, మహారాష్ట్ర గవర్నర్ గారు విద్యాసాగర్ రావు గారు, అదేవిధంగా ప్రస్తుతం డీజీపీగా ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో మహేష్ భగత్ గారు, ఈ నలుగురు కూడా చీఫ్ గెస్టులుగా వస్తున్నారు. సో వీళ్ళతో పాటు 20 మంది ర్యాంకర్లు వస్తున్నారు. సో వీళ్ళందరితోటి అభ్యర్థులకి ఎవరైతే కొత్తగా సివిల్ సర్వీస్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇంటరాక్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. సో ఈ ప్రోగ్రాం జూన్ 8వ తారీఖు మార్నింగ్ 10 o'clock నుంచి 1 o'clock వరకు ఉంటుంది. బాగలింగంపల్లిలో ఉన్న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఈ కార్యక్రమం ఉంటుందన్నమాట. ఎస్ సార్, ముఖ్యంగా తెలుగు పిల్లలకి, తెలుగు పీపుల్కి సిలబస్ అనేది ఎలా అర్థం అవుతుంది? ఎలా ఉంటుంది సిలబస్ ప్యాటర్న్ మన దగ్గర? ఎస్, సో యూపీఎస్సీ రాసేటటువంటి అభ్యర్థులకి సిలబస్ అంటే ఆల్మోస్ట్ సుమారుగా 15 రకాల సబ్జెక్టులు ఉంటున్నాయి దీంట్లో. సివిల్ సర్వీస్లో ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ ఉంటుంది. సో ఈ తెలుగు మీడియం అభ్యర్థులు ఈ ఎగ్జామ్ రాయడానికి చాలామంది భయపడుతుంటారు. అవును సార్. కాబట్టి ఈ ఎగ్జామ్ మనకి భాష ఏంటి అనేది ఇంపార్టెంట్ కాదు, మనలో ఉన్నటువంటి మెరిట్ని మాత్రమే యూపీఎస్సీ పరీక్షిస్తుంది. సో ఆ మెరిట్ అంటే అది కష్టపడడం మీద ఆధారపడి ఉంటుంది, తెలివిగా మనం ఆ సబ్జెక్ట్ నేర్చుకుని ఎగ్జామ్లో ప్రజెంట్ చేయడం మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి అభ్యర్థులు, తెలుగు మీడియం అభ్యర్థుల కోసం ఇలాంటి ఒక ప్రాపర్ గైడెన్స్ ఇచ్చి, కోచింగ్ ఇచ్చి వాళ్ళకి లైఫ్ టైం సపోర్ట్ ఇవ్వడం కోసమే ఈ U3 అనే ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాం. ఇది అంటే తెలుగు మీడియం అభ్యర్థులు రాయొచ్చు, అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులు రాయొచ్చు, అండ్ ప్రత్యేకంగా తెలుగు మీడియం అభ్యర్థుల కోసం ఈ ప్రోగ్రామ్ ఉంటుందన్నమాట. ఎస్ సార్. సార్, చూస్తుంటే ప్రపంచం చాలా వేగంగా మారిపోతూ వస్తుంది ప్రతి రంగంలో కూడా. అలాగే యూపీఎస్సీలో వస్తున్నటువంటి చేంజెస్ కావచ్చు, సిలబస్లో వస్తున్న మార్పులు కావచ్చు, వాటికి అనుగుణంగా ప్రిపరేషన్ ఎలా చేయిస్తారు మీరు? అంటే మన దగ్గర, అంటే మీ దగ్గర ఈ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీకి వస్తే కనుక మీరు ఇచ్చే స్పెషాలిటీస్ ఏంటి? సో 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో వచ్చేటటువంటి ట్రైనింగ్ యూపీఎస్సీ అవసరాలకి అనుగుణంగా ఉంటుంది. అంటే ఇప్పుడు సపోజ్ మనకి 2013లో సిలబస్ మారింది, ఆ 2013లో ఎగ్జామ్ ప్యాటర్న్ మారింది. ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ మారిన తర్వాత ప్రిలిమ్స్లో సీసాట్ వచ్చింది, మెయిన్స్లో 2 ఆప్షన్ల బదులుగా 1 ఆప్షన్లు పెట్టారు, 2 GS పేపర్ల బదులుగా 4 GS పేపర్లు పెట్టారు.
సో ఈ మార్పులకి అనుగుణంగా 21st సెంచరీ తన కోచింగ్ విధానాన్ని మారుస్తూ వస్తుంది. అలాగే గత 5 సంవత్సరాల్లో చూసినప్పుడు కూడా ఎగ్జామ్లో అడిగేటటువంటి క్వశ్చన్ ప్యాటర్న్ కూడా మారుతుంది. సో కాబట్టి ప్యాటర్న్కి అనుగుణంగా ఎప్పటికప్పుడు వస్తున్నటువంటి మార్పులకి నేపథ్యంలో యూపీఎస్సీకి ఏదైతే ఫండమెంటల్ సిలబస్ ఉంటుందో ఆ సిలబస్ క్లాసులు చెప్పడమే కాకుండా మెంటార్షిప్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది, అలాగే ఆన్సర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్స్ ఉంటాయి. ఎవరైతే క్లాసెస్ కంప్లీట్ చేసుకుంటారో రివిజన్ చేస్తారు, అలాగే టెస్ట్ సిరీస్ రాస్తారు, అయినా కానీ సెలెక్ట్ కాలేనటువంటి పరిస్థితులు ఉంటాయి కొన్ని సందర్భాల్లో. సో వీళ్ళకి చేయాల్సిందల్లా ఆన్సర్ ఎన్రిచ్మెంట్. ఈ ఆన్సర్ ఎన్రిచ్మెంట్ సబ్జెక్ట్ వైజ్గా ఉంటుంది. హిస్టరీలో ఎలా మార్కులు ఇంప్రూవ్ చేసుకోవాలి, పాలిటీలో ఎలా మార్కులు ఇంప్రూవ్ చేసుకోవాలి, అలాగే ఆప్షనల్లో మార్కులు ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎథిక్స్ని ఏ విధంగా రాస్తే ఎగ్జామినర్ దానికి ఇంప్రెస్ అయ్యేటటువంటి అవకాశం ఉంది. మన ఆన్సర్ ప్రజెంటేషన్ ఏ విధంగా ఉంటే యూపీఎస్సీ కీకి అనుగుణంగా మన ప్రజెంటేషన్ ఉండాలి. ఇటువంటి అంశాలన్నీ ఆన్సర్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రాంలో భాగంగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. సో ఈ డైమెన్షన్స్లో అభ్యర్థులు ఎప్పటికప్పుడు మార్పులు చేసుకుంటూ ఉంటారు. సార్ ముఖ్యంగా ప్రిలిమ్సా లేకపోతే మెయిన్సా ఇంటర్వ్యూనా, ఈ 3 చాలా కీలకం యూపీఎస్సీకి సంబంధించి మనకు తెలుసు. సో వీటిలో జనరల్గా ఏది చాలా కీలకమైంది, ఏది చాలా కష్టం అని చెప్తారు? సో జనరల్గా అయితే ప్రిలిమ్స్ కష్టమైనది ఒక అభిప్రాయం అయితే ఉంది. అయితే అక్రాస్ అన్ని ఎగ్జామ్ 3 దశలు కూడా కష్టమైనవి. కాకపోతే అభ్యర్థుల్లో ప్రిలిమ్స్ కష్టం అనేటటువంటి మీనింగ్ ఎందుకు ఉంటుంది అంటే, సుమారుగా 13 లక్షల మంది అప్లై చేస్తారు, ఒక 1000 పోస్టులు ఉంటాయి, అందులో ఒక 5 లక్షల మంది రాస్తారు. ఆ రాసిన వాళ్ళలో కేవలం 12,000 మంది మాత్రమే మెయిన్స్ కోసం క్వాలిఫై అవుతారు. కాబట్టి చాలామంది అభ్యర్థుల్లో ప్రిలిమ్స్ కష్టమైందనే అపోహ ఉంటుంది. కానీ యూపీఎస్సీ నిర్వహించేటటువంటి ఈ పరీక్షలో ప్రిలిమ్స్ టఫే ఉంటుంది, మెయిన్స్ టఫే ఉంటుంది, ఇంటర్వ్యూ కూడా టఫే ఉంటుంది. కానీ దాన్ని మనం ఏ విధంగా ప్రిపేర్ అవుతాం అనే దాన్ని బట్టి సులభతరం చేసుకోవచ్చు. మన ప్రిపరేషన్ స్ట్రాటజీని బట్టి సులభం అవుతుంది అన్నమాట. సో మనం ఎంత ప్రాక్టీస్ చేస్తే ఆ యూపీఎస్సీ ఎగ్జామ్కి అనుగుణంగా ఆ ఎగ్జామ్ని అన్ని దశల్లోనూ సులభం చేసుకోవచ్చు. సార్ యూపీఎస్సీ ఎగ్జామ్లో ఎలాంటి కీలకమైన సబ్జెక్ట్ తీసుకుంటే కనుక ఖచ్చితంగా ర్యాంక్ సాధించవచ్చు, అలా ఏమైనా ఉన్నాయి సబ్జెక్టులు? ఇందులో ఒక ఆప్షనల్ పేపర్ తీసుకోవాల్సి ఉంటుందండి. ఈ ఆప్షనల్ పేపర్ని తీసుకోవడాన్ని బట్టి మనకి మినిమం గ్యారంటీ మార్క్స్ ఉంటాయి. అంటే ఒక 500 మార్క్స్ విలువ ఉండే ఆప్షనల్. సార్ ఇది పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ పిఎస్ఐఆర్ అని అంటాం, అలాగే తెలుగు లిటరేచర్, సోషియాలజీ, ఆంథ్రోపాలజీ, ఇలాంటి సబ్జెక్టులు మనకి ఎక్కువ మార్కులు తీసుకురావడానికి అవకాశం ఉండే సబ్జెక్టులు. కాబట్టి అభ్యర్థులు ఈ సబ్జెక్టులని, అంటే ఇంక్లూడింగ్ తెలుగు మీడియం అభ్యర్థులకు కూడా ఈ సబ్జెక్ట్స్ ఉపయోగపడే విధంగా ఉంటాయి. ఇప్పుడు తెలుగు మీడియం అభ్యర్థులు జనరల్ స్టడీస్ని తెలుగులో రాస్తూ తెలుగు లిటరేచర్ తీసుకుంటే ఎక్కువ కన్వీనియంట్గా ఉంటుంది. అలాగే పిఎస్ఐఆర్ సోషియాలజీకి సంబంధించినటువంటి పుస్తకాలు కూడా తెలుగు అకాడమీ వాళ్ళు గణనీయంగా ప్రచురించారు. అండ్ అంతేకాకుండా ఆంథ్రోపాలజీకి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఒక 7 పుస్తకాలు తెలుగు అకాడమీ వాళ్ళు యూపీఎస్సీ కోసమే ఉన్నాయి. కాబట్టి ఈ ఆప్షనల్స్, ఈ 4 రకాల ఆప్షనల్స్ తెలుగు మీడియం యూపీఎస్సీ అభ్యర్థులు సెలెక్ట్ చేసుకోగలిగితే ఈజీగా సెలెక్ట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎస్ సార్. సార్ ముఖ్యంగా సరే మీ దగ్గర ఇచ్చే కోచింగ్ కానీ క్లాసెస్ కానీ ఇవన్నీ చాలా చాలా చక్కగా ఇస్తారు, చాలా విద్యార్థులు అర్థం చేసుకునే రీతిలో ఉంటాయి. కానీ వాళ్ళు ఎంతవరకు హార్డ్ వర్క్ చేస్తే కనుక వాళ్ళు అనుకున్న గోల్ సాధించవచ్చు, దట్టు అసలు వాళ్ళకి ఎలాంటి విధి విధానాలు నేర్పిస్తూ ఉంటారు మీరు? సో ఫండమెంటల్గా ఈ అభ్యర్థులు మనం ఒక సబ్జెక్ట్ మీద అవగాహన పెంచుకోవడానికి అండ్ సక్సెస్ అవ్వడానికి 4 రకాల మార్గాలు. ఒకటి క్లాసులో పాఠం వినడం, దానికి సంబంధించిన నోట్స్ రాసుకోవడం, తర్వాత దాని మీద టెస్ట్ సిరీస్లు రాయడం అండ్ దాని మీద రివిజన్ చేయడం. సో ఈ 4 మార్గాల్లో గనక అభ్యర్థులు ప్రిపేర్ అయితే ఖచ్చితంగా దానికి కావలసినటువంటి మార్కులు అనేవి మనకి మిగతా వాళ్ళకన్నా ఎన్రిచ్మెంట్ అయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. అండ్ మోరోవర్ 21st సెంచరీలో వీటన్నిటికీ కావాల్సినటువంటి ఏర్పాట్లు ఉన్నాయి. అంటే ఆప్షనల్ కోచింగ్ ఇస్తాం, తర్వాత ఆప్షనల్లో తెలుగు లిటరేచర్ డాక్టర్ భవానీ శంకర్ గారు చెప్తారు, సోషియాలజీ ప్రొఫెసర్ గణేష్ గారు చెప్తారు. ఆయన ఉస్మానియా ఆర్ట్స్ కాలేజీలో సోషియాలజీ డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేశారు, అలాగే ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపల్గా పనిచేశారు. ఆయన మన దగ్గర సోషియాలజీ తీసుకుంటారు. అలాగే పిఎస్ఐఆర్ నేను చెప్తాను. సో తెలుగు ఇంగ్లీష్ మీడియం 2 కూడా ఈ దీంట్లో భాగంగా ఉంటాయి. ఆప్షనల్ మనకి సెలక్షన్లో కీలకమైనటువంటిది. అదేవిధంగా ఈ జనరల్ స్టడీస్ క్లాసులు చెప్పడంతో పాటు దానికి సంబంధించిన టెస్ట్ సిరీస్ ఉంటుంది, తర్వాత మెంటార్షిప్ ఉంటుంది అండ్ దాని మీద ఫీడ్బ్యాక్ ఉంటుంది. వీటన్నిటిని కాంప్రహెన్సివ్గా కనుక అభ్యర్థి తెలివిగా ఉపయోగించుకోగలిగితే ఆటోమేటిక్గా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎస్ సార్. సార్ ఎంత లేదన్నా అర్బన్ స్టూడెంట్స్కి రూరల్ స్టూడెంట్స్కి కొంత తేడా అయితే ఉంటుంది. మీరు ఇప్పటికే చాలా మందికి
ట్రైనింగ్ ఇచ్చి ముందుకు పంపుతూ ఉన్నారు. చాలా చక్కటి విషయం. ఈ డిఫరెన్షియేషన్ని ఎట్లా మీరు ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని ఎట్లా డెవలప్ చేస్తారు, ర్యాంకర్స్గా ఎలా తీర్చిదిద్దుతారు? ఇప్పుడు జనరల్ ఒపీనియన్ ఏంటి అంటే రూరల్ స్టూడెంట్స్ కన్నా అర్బన్ స్టూడెంట్స్కి ఎక్కువ ఫెచింగ్ ఉంటుంది అనుకుంటారు. రియాలిటీ ఏంటంటే ఆపోజిట్. ఓకే, రూరల్ స్టూడెంట్సే ఎక్కువ ఫెచింగ్ ఉంటుంది. Yes. ఎందుకంటే వీళ్ళు పనిచేసేది చిన్నప్పటి నుంచి చదువుకున్నది రూరల్ ఏరియాస్లో, అండ్ యూపీఎస్సీ టెస్ట్ చేసేది కూడా ఆ రూరల్ ఓరియంటేషన్. ఎస్ సార్. ఎందుకంటే రేపు వీళ్ళు పని చేయబోయేది కూడా రూరల్ ఏరియాస్లోనే. అవును సార్. ఒక జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేయాలి. కాబట్టి అటువంటి మైండ్ సెట్ ఉన్నటువంటి అభ్యర్థుల్ని దేశవ్యాప్తంగా, ఓన్లీ మన తెలుగు రాష్ట్రాలనే కాదు, యూపీ, బీహార్ రూరల్ ఏరియాస్, అవును. మనకి ప్రతి 10 మంది ఐఏఎస్లో 7 యూపీ, బీహార్ నుంచి ఉండారంటారు. అవి గ్రామీణ ప్రాంతాలకు సంబంధించినటువంటి రాష్ట్రాలు. అవునండి. సో మరి దాన్ని బట్టి మనకి ఎక్కువ మంది ఐఏఎస్లు సెలెక్ట్ అయ్యేది రూరల్ ఏరియాస్ నుంచి. చాలా మంది, కాకపోతే ప్రాబ్లం ఏంటి అంటే ఎక్కువ మందికి దీని మీద అవగాహన లేకపోవడం వల్ల ఇటు రావట్లేదు అనమాట. ఎస్ సార్. సార్, అండ్ యూపీఎస్సికి సంబంధించి ర్యాంకర్స్కి ఉండేటువంటి క్వాలిటీస్ ఎలా ఉంటాయి? అంటే వాళ్ళు ఏమైనా స్పెషల్గా ఉంటారా? అంటే వాళ్ళు నేర్చుకునే విధానం కానీ ఇవన్నీ చాలా స్పెషల్గా ఉంటూ ఉంటాయా? ఇప్పుడు యూపీఎస్సీ అనేది ఒక నేషనల్ లెవెల్ ఎగ్జామ్. అవును. మనం దేశంలో ఇటువంటి నేషనల్ ఎగ్జామ్స్, సపోజ్ నీట్ ఉంది యూపీఎస్సీతో పాటు, తర్వాత జేఈ ఎంట్రన్స్, ఇటువంటి ఎగ్జామ్స్ ఉన్నాయి. అవును. ఈ నేషనల్ లెవెల్ ఎగ్జామ్స్ ఎప్పుడు కూడా ఛాలెంజింగ్ గానే ఉంటాయి. దాంట్లో సక్సెస్ అయ్యే వాళ్ళు ఎప్పుడు కూడా మిగతా వాళ్ళకన్నా రూత్లెస్ గా ఉంటారు. అంటే నిర్దయగా ఉంటారు. ఎవరి పట్ల నిర్దయగా అంటే వాళ్ళ పట్ల వాళ్ళే నిర్దయగా ఉంటారు. ఎగ్జామ్ పట్ల నిర్దయగా ఉంటారు. సిలబస్ పట్ల నిర్దయగా ఉంటారు. నిలువున దాన్ని కంప్లీట్ గా దాన్ని అవపోసన పట్టుకుంటారు. పూర్తి స్థాయిలో ప్రిపేర్ అవుతారు. సో ఇక ఎటువంటి సైడ్ లైన్ లేకుండా పూర్తి స్థాయిలో ప్రిపరేషన్ అనేది, అంటే చదవడం, రాయడం, తర్వాత రివిజన్ చేయడం, టెస్టులు రాయడం, దాని మీద మళ్ళీ ఫీడ్బ్యాక్ తీసుకోవడం, ఇది ఒక రిపిటేషన్గా ఒక 1 year 2 years టార్గెట్ పెట్టుకుని వెళ్ళిపోతుంటారు. సో ఇటువంటి రూత్లెస్ ప్రిపరేషన్ ఎవరైతే అవుతారో వాళ్ళు మిగతా విషయాల్ని, అంటే ఫండమెంటల్గా ఏ విషయంలో ఇంకా ప్రధానంగా రూత్లెస్ గా ఉండాలి అంటే సోషల్ మీడియా విషయంలో రూత్లెస్ గా ఉండాలి. సోషల్ మీడియా యాప్స్ ని వెంటనే డిలీట్ చేసేసి ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. సార్, అండ్ మెయిన్స్ కి సంబంధించి ఎలాంటి స్పెషల్ ప్రిపరేషన్ ఏమైనా అవసరం అంటారా? సో ఖచ్చితంగా మెయిన్స్ అనేది మన ర్యాంక్ నిర్ణయించేది. సో 1750 మార్క్స్ దీంట్లో ఉన్నాయి. కాబట్టి మెయిన్స్ ప్రిపరేషన్ లో భాగంగా ఎగ్జామ్ రాసే ఇయర్ కి కనీసం 1 year ముందే కంప్లీట్ ప్రిపరేషన్ అయిపోవాలి. రెండవది, ఎగ్జామ్ రాసే ఇయర్ లో కేవలం రివిజన్ మాత్రమే ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2025 మెయిన్స్ August 22 నుంచి జరగబోతున్నాయి. అంటే ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మాక్సిమం ఒక 80 days మాత్రమే వీళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి పరిస్థితి. సో మరి ఆ నేపథ్యంలో వీళ్ళు కొత్తగా సబ్జెక్ట్ ఏమి చదవలేరు 80 రోజుల్లో. 1750 మార్కులకి ప్రిపరేషన్ చేయడం అంటే కేవలం రివిజన్ చేయాలి, ఆ రివిజన్ చేసిన దాన్ని రాయాలి, రాసిన తర్వాత మళ్ళీ దాన్ని పునశ్చరణ చేసుకోవాలి. సో ఇటువంటి అప్రోచ్లో వెళ్తే మెయిన్స్ రిటర్న్ ఎగ్జామ్ క్లియర్ చేసుకుంటాం, ఆ తర్వాత ఆటోమేటిక్గా ఇంటర్వ్యూకి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఎస్ సార్. సార్, ముఖ్యంగా ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు, తర్వాత ఇంటర్వ్యూ కావచ్చు, ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలంటారు? అంటే ఎన్ని అవర్స్ ఏమైనా పర్టికులర్గా ఏమైనా నిర్దేశిస్తూ ఉంటారా మీరు ఖచ్చితంగా ఇన్ని అవర్స్ చదువుకుంటే, ఇన్ని అవర్స్ స్టడీలో ఉంటే, ఇన్ని అవర్స్ నేర్చుకుంటే బాగుంటుంది అని ఏమైనా ఒక టైం ఫ్యాక్టర్ ఏమైనా ఉందా సార్? డెఫినెట్లీ మినిమం ఒక సీరియస్ ఆస్పిరెంట్ గోడ మీద గడియారాన్ని కానీ చేతి మీద వాచ్ని కానీ చూసుకోకుండా రోజుకి 14 గంటలు చదివేస్తాడు. రియల్ సీరియస్ ఆస్పిరెంట్స్ అయితే ఎప్పుడైతే నువ్వు వాచ్ చూసుకుంటావో నీ ప్రిపరేషన్ అక్కడ ఆగిపోయినట్టే లెక్క. అంటే నీకు సబ్జెక్ట్ అంటే ఇష్టం, అలాగే నీ లక్ష్యం పట్ల ఫోకస్, ఈ రెండు ఉన్నప్పుడు నువ్వు వాచ్ చూసుకోకుండా ప్రిపరేషన్ అవుతావు. ఎలా అయితే మనం సినిమా చూసేటప్పుడు 3 గంటల పాటు అటెస్ట్ అయితే చూసేస్తాం, మధ్యలో డిస్టర్బెన్స్ ఇటువంటివి ఏమి ఉండవు, మధ్యలో చిన్న బ్రేక్ తీసుకుంటాం అంతే. అదేవిధంగా సివిల్ సర్వీస్ ప్రిపరేషన్ కూడా రోజుకి కనీసం 10 నుంచి 12 గంటలు ప్రిపేర్ అయితే 1 year లో మొదటి ప్రయత్నంలోనే ఐఏఎస్ సాధించడానికి అవకాశం ఉంటుంది. ఓకే అండి. సార్, జనరల్గా కొంతమంది, అంటే అందరు ఐక్యూ లెవెల్స్ ఒకలా ఉండవు. సో మీకు జాయిన్ చేసుకున్నట్టునే వాళ్ళ పొజిషన్స్ తెలుస్తాయి. సో కొద్దిగా వెనకబడి ఉన్నారు అనేటువంటి వాళ్ళకి ఏమైనా స్పెషల్ కేటాయించి వాళ్ళకి ఏమైనా స్పెషల్గా చెప్పడం జరుగుతూ ఉంటుందా? వాళ్ళ వైపు ఎలాంటి ఫోకస్ పెడతారు? ఇప్పుడు సపోజ్ మనం ఇంటర్మీడియట్ టైప్ అనుకోండి, ఇంటర్మీడియట్లో అయితే వెనకబడిన కొంచెం తక్కువ చదివే వాళ్ళు ఇటువంటి వాళ్ళని పట్టుకొని మళ్ళీ రుద్దడం జరుగుతుంది. అవును. కానీ సివిల్ సర్వీసెస్ అనేది డిగ్రీ అయిపోయిన వాళ్ళు. అవును. సో వీళ్ళకి తెలుసు వాళ్ళ భవిష్యత్తు ఏంటి అనేది తెలుసు. కాబట్టి కెరీర్ ఆటోమేటిక్ గా వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వస్తారు. కాబట్టి ప్లస్ వాళ్ళు ప్రత్యేకంగా అడుగుతారు, మాకు ఈ ప్రాబ్లం ఉంది అని చెప్పి. అడిగినప్పుడు దాని మీద టెస్ట్ పెడతాం, టెస్ట్ పెట్టి దాన్ని ఇంప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తాం, టార్గెట్లు ఇస్తాం,
అండ్ దాన్ని ఆ టార్గెట్లు ఇవ్వడమే కాకుండా సులభంగా ఎలా చదవాలో కూడా మా మెంటార్స్ అందరూ ఉంటారు, మెంటార్స్ దానికి సలహాలు ఇస్తుంటారు. ఓకే అండి. సార్ ముఖ్యంగా టెస్ట్లు పెట్టడం కానీ రెగ్యులర్గా వాళ్ళ ఐక్యూ లెవెల్స్ పరీక్షించడం కానీ, ఎందుకంటే ఇట్స్ నాట్ ఏ నార్మల్ థింగ్. మీరు చెప్పినట్టు ఇంటర్వ్యూ డిగ్రీ వ్యవహారం కాదు, ఇది చాలా ప్రొఫెషనల్ కోర్సు. దీనికి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు టెస్ట్ పెట్టే విషయంలో కానీ, అలాగే టెస్ట్ రిజల్ట్స్ చెప్పే విషయంలో కానీ, అంటే వాళ్ళ మానసిక స్థితిగతులు అవి పరిశీలిస్తూ ఎట్లా బేరీజ్ వేస్తారు? ఇప్పుడు ఈ ఎగ్జామ్ లాట్ ఆఫ్ ఎనర్జీని కోరుకునేటటువంటి ఎస్ రెండు రకాల ఎనర్జీ, సైకలాజికల్ ఎనర్జీ, ఫిజికల్ ఎనర్జీ. అవును. రోజుకి సపోజ్ క్లాసులకు వస్తున్నాడు అనుకోండి, క్లాసులు ఒక 6 గంటలు ఉంటాయి. 6 గంటలు క్లాస్ రూమ్లో కూర్చోవాలంటే అంత ఎనర్జీ ఉండాలి. ఆ తర్వాత ఇంటికి వెళ్ళి 1 గంట భోజనం చేసిన తర్వాత బ్రీఫ్గా రెస్ట్ తీసుకున్న తర్వాత చదవడం అనేది జరుగుతుంది. సో ఈ చదివే ప్రక్రియలో ఒక 6-7 గంటలు చదువుతారు, ఒక 1 or 2 hours రైటింగ్ ప్రాక్టీస్ చేస్తారు. అంటే రోజుకి 12-11 గంటలు 13 గంటల పాటు వాళ్ళకి తెలియకుండానే స్పెండ్ చేస్తున్నారు. అంతసేపు కూర్చోవాలంటే ఫిజికల్ ఎనర్జీ కావాలి, అంత ఇంటేక్ రావాలంటే సైకలాజికల్ ఎనర్జీ కావాలి. సో ఈ రెండు ఉండే విధంగా అభ్యర్థులకి కావాల్సినటువంటి ఎప్పటికప్పుడు ఈ సబ్జెక్ట్ ఇంప్రొవైజేషన్ అనేది ఆసక్తి కలిగించే విధంగా ఉంటే ఆటోమేటిక్గా వాటికి అనుగుణంగా స్టూడెంట్ ఆస్పిరెంట్ సర్దుకుపోయేటటువంటి అవకాశం ఉంటుంది. ఓకే సార్. సార్ మెయిన్స్లో ఆప్షన్స్ విషయానికి వస్తే కనుక ఎలాంటి సజెషన్ ఉంటుంది? దానికి తగ్గట్టుగా వాళ్ళ ప్రిపరేషన్స్ ఎలా చేయిస్తారు? సో ఇందాక మనం అనుకున్నట్టుగా మెయిన్స్ ప్రధానంగా 4 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. అంటే 2 రకాల పద్ధతుల్లో తీసుకుంటాం. ఒక డొమైన్ సబ్జెక్ట్ అనేది ఒకటి. డొమైన్ సబ్జెక్ట్ అంటే మనం డిగ్రీలో చదువుకున్న బుక్స్ సబ్జెక్ట్ కావచ్చు, ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇంజనీరింగ్ సబ్జెక్ట్ తీసుకోవచ్చు, ఆర్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అలాంటివి ఉంటే మ్యాథ్స్ కూడా తీసుకుంటాం. అండ్ అలా కాకుండా ఇంకో పద్ధతి ఏంటంటే పాపులర్ ఆప్షనల్స్, అంటే ఎక్కువ మంది తీసుకుని సక్సెస్ అయ్యే ఆప్షనల్స్. అందులో పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్, తెలుగు లిటరేచర్, తర్వాత సోషియాలజీ, ఆంథ్రోపాలజీ ఈ మధ్యకాలంలో ఎక్కువగా సక్సెస్ అవుతున్నటువంటి ఆప్షన్స్. సో వీటిని తీసుకుంటే అది బ్యాక్గ్రౌండ్తో సంబంధం లేకుండా సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఓకే సార్. సార్ జనరల్గా ఇక అంటే చాలా కీలకమైన విషయం ఇంటర్వ్యూ అనేది ఎలా ఉంటుంది? దానికి ప్రిపేర్ చేయడం అనేది ఏమైనా స్పెషల్ క్లాసెస్ ఉంటాయా? ఎట్లా చేస్తారు ఇంటర్వ్యూ ప్రిపరేషన్? ఇప్పుడు ఇది మొత్తం ప్రిపరేషన్ ఒక ఇంటిగ్రేటెడ్ ప్రిపరేషన్. మనం డే 1 నుంచి కూడా నేర్చుకునే ప్రతి అంశం ప్రిలిమ్స్కి, మెయిన్స్కి, ఇంటర్వ్యూకి మూడింటికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మెయిన్స్ రాసేసిన తర్వాత ఆస్పిరెంట్కి క్వాలిఫై అయితే, ఇంటర్వ్యూకి క్వాలిఫై అయితే డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్ అని ఒకళ్ళు పంపిస్తారు. ఆ డీటెయిల్డ్ అప్లికేషన్ ఫామ్లో మనకి సంబంధించిన విషయాలన్నీ ఉంటాయి, అంటే అభ్యర్థికి సంబంధించిన విషయాలన్నీ ఉంటాయి. వాళ్ళు ఎక్కడ చదువుకున్నారు, పేరెంట్స్ ఏంటి, తర్వాత ఎక్కడ ఉద్యోగం చేశారు, హాబీస్ ఏంటి, స్పోర్ట్స్ ఏం ఆడతారు, ఇటువంటి అంశాలన్నీ ఉంటాయి. వాటన్నిటి వివరాలు ఇస్తే ఇంటర్వ్యూలో వీటి ఆధారంగానే క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అంటే ఇది ప్రధానంగా వ్యక్తిత్వ పరీక్ష. అంటే మన వ్యక్తిత్వం సివిల్ సర్వెంట్గా సూటబుల్గా ఉందా లేదా పరీక్షించడానికి సంబంధించినటువంటిది. ఇందులో మన బయోడేటా గురించి క్వశ్చన్స్ ఉంటాయి, మనం ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఆధారంగా. 2 మన సిచ్యువేషన్ రియాక్షన్స్ టెస్ట్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఒక ప్రత్యేకమైనటువంటి అడ్మినిస్ట్రేటివ్ సిచ్యువేషన్ ఇచ్చి ఆ సిచ్యువేషన్లో నువ్వైతే ఏం చేస్తావు అనేటటువంటి క్వశ్చన్స్ ఆధారంగా మన మెంటాలిటీ సివిల్ సర్వీస్కి అనుగుణంగా ఉందా లేదా అనేది పరీక్షిస్తారు. ఓకే అండి. అంటే జనరల్గా చాలా టఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. వాళ్ళు అంటే సివిల్స్ ఆల్రెడీ గెలిచిన వాళ్ళు బయటకు వచ్చి వాళ్ళు ఇస్తున్న ఇంటర్వ్యూలు కానీ, అలాగే వాళ్ళు చెప్తున్న విషయాలు కానీ చూస్తూ ఉంటాం మనం. చాలా డిఫరెంట్గానే చెప్తూ ఉంటారు. ఒక రకంగా చెప్పాలంటే చాలా కత్తి మీద సామ్యము అనిపిస్తూ ఉంటుంది అంటే చూస్తున్న మనకి. సో ఈ క్వశ్చనర్ని ఎదుర్కోవడం అనే దానికి ఎలా సన్నద్ధం చేస్తారు మీరు పిల్లల్ని? రైట్. ఇప్పుడు ఈ క్వశ్చన్స్ టఫ్ కాదండి, ఎందుకంటే ఇప్పుడు సపోజ్ నీ పేరేంటి అని అడుగుతారు. అడిగినప్పుడు సపోజ్ రాజు అని చెప్పారు అనుకోండి, ఆ రాజు అనే కాన్సెప్ట్ మీద 100 రకాల క్వశ్చన్లు అడగచ్చు. మనం మీరేం చదువుకున్నారు, సపోజ్ మీ హాబీ, బట్ లాజికల్ థింకింగ్ అంటారా? ఇది మన లాజికల్ థింకింగ్ అనే దానికన్నా యూపీఎస్సీ అంటే సివిల్ సర్వెంట్ గా నువ్వు సూటబుల్ గా ఉంటావా లేదా అనేది పరీక్షించడం. ఇప్పుడు ఒక అభ్యర్థి అమంతి వారి అని మన స్టూడెంట్, ఒక అభ్యర్థి 74th ర్యాంకర్, అతనికి అడిగిన ఒక క్వశ్చన్, అతని హాబీస్లో షటిల్ బ్యాడ్మింటన్ ఆడడం అని పెట్టారు. 100 రకాల క్వశ్చన్స్ ఇచ్చాం. ఇస్తూనే దాని మీద ఇంకొక పాయింట్ కూడా చెప్పాను, మనం 100 రకాల క్వశ్చన్ మీరు ప్రిపేర్ అయినా వాళ్ళు 101 క్వశ్చన్ అడుగుతారండి. వాళ్ళు అలాగే అడిగారు. ఏమని అడిగారు, ఒక బ్యాడ్మింటన్ ఆడుతున్నప్పుడు మొత్తం కోర్టులో నువ్వు ఎన్ని కిలోమీటర్లు పరిగెడతావు అనే క్వశ్చన్ అడిగారు. అది సడన్ గా అతనికి అలాంటి వాటికి ఆ సిచ్యువేషన్ లో నీ మెంటల్ స్టెబిలిటీ ఎలా మెయింటైన్ చేస్తున్నావు
అనేది చూస్తారు తప్ప వాళ్ళు ఏం కొలవరు. ఓ, right, sir. అది పర్ఫెక్ట్ అదే just like, ఇదివరకు చెప్పుకునే వాళ్ళు ఎన్ని మెట్లు ఎక్కువ పైకి వచ్చాడు ఇలాంటి ప్రశ్నలు. ఎన్ని ఫ్యాన్కి ఎన్ని రెక్కలు ఉన్నాయి ఇలాంటి ఆ టైప్ లో మొత్తం కోర్టులో నువ్వు ఎంతసేపు పరిగెడతావు, ఎన్ని కిలోమీటర్లు పరిగెడతావు ఓకే అండి. అని క్వశ్చన్ అడిగేటప్పటికి అది కొంచెం సర్ప్రైజింగ్. కానీ ఆ సర్ప్రైజ్ లో నీ మెంటల్ స్టెబిలిటీని ఎలా మెయింటైన్ చేసావు, తర్వాత ఎలా రియాక్ట్ అయ్యావు అనేది మాత్రమే ఇంపార్టెంట్. అబద్ధం చెప్పకుండా నిజాయితీగా ఆన్సర్ చెప్పావా లేదా, తడబడకుండా అబద్ధం చెప్పకూడదు. తెలియకపోతే తెలియదని చెప్పాలి, లేకపోతే సుమారుగా 2 కిలోమీటర్లు పరిగెట్టారను ఆ సుమారుగా అని చెప్పాలి. ఆ సుమారుగా చెప్పేటప్పుడు బోర్డు పర్మిషన్ తీసుకోవాలి. కెన్ ఐ గెస్ అని చెప్పేటటువంటి ఒక బోర్డు పర్మిషన్ తీసుకుని ఆన్సర్ చెప్పే ప్రయత్నం చేయాలి. సో వాళ్ళు ఏమి కొలవడం జరగట్లేదు 2 కిలోమీటర్లు 3 కిలోమీటర్లు అని చెప్పి నీ రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది మాత్రమే చూస్తున్నారు. సో ఇంత కేర్ఫుల్గా చేయాల్సి ఉంటుంది. సో సార్ జనరల్గా ఇప్పుడు ఈ 3 ఫేజులు ఉన్నాయి, మనం ఇంతకుముందు మాట్లాడుకున్న ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూ. ఈ 3 ఫేజుల్లో ఎక్కడైనా స్టూడెంట్ డౌన్ఫాల్ అవుతున్నాడు కొంచెం అనేటువంటి ఫీలింగ్ ఎప్పుడైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఏమైనా స్పెషల్ ట్రీట్మెంట్ ఉంటుందా, వాళ్ళకి ఏమైనా స్పెషల్గా చూడడం ఉంటుందా వాళ్ళని? డెఫినెట్లీ, అంటే ఆ స్టూడెంటే గుర్తించుకుంటాడు. అతను తనకు తనే పలానా చోట నేను పలానా చోట బలహీనంగా ఉన్నాను గుర్తించి మెంటార్స్ దగ్గరికి వచ్చి అడుగుతాడు. అడిగినప్పుడు ఆ మెంటార్స్ వెంటనే దానికి ఏ విధంగా రెక్టిఫై చేసుకోవాలి. అంటే ఎలా అయితే ఇప్పుడు ఒక డాక్టర్ దగ్గరికి ఒక పేషెంట్ వస్తేనే డాక్టర్ ట్రీట్మెంట్, అదే విధంగా ఇక్కడ పేషెంట్ అంటే స్టూడెంట్ ఏదైతే దాంట్లో అయితే బలహీనంగా ఉన్నాడో ఆ అంశం, మెంటార్ ఏమో అక్కడ ఉండేటటువంటి డాక్టర్. సో ఆ మెంటార్కి ఉన్నటువంటి పరీక్ష రాసిన అనుభవం, కోచింగ్ ఇచ్చిన అనుభవంతో ఏం చేస్తాడంటే వాళ్ళకి ఏ విధంగా చేస్తే ముళ్ళ పొదలో పడకుండా ముళ్ళు లేని దారిలో నడిపించే ప్రయత్నం చేస్తాడు, వెళ్ళడం అనేది జరుగుతుంది అనేది చెప్తూ ఉంటాడు. ఖచ్చితంగా సార్. అండ్ సార్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీ గురించి ఒక ముక్కలో చెప్పాలంటే కనుక ఏం చెప్తారంటే, స్పెషాలిటీస్ ఇన్ని అకాడమీస్ ఉండగా, అంటే ఇంతమంది చాలామంది అంటే కాంపిటేటివ్ వరల్డ్ది ఇన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉండగా కేవలం మీ దగ్గరికే రావాలి, మీ దగ్గరికి వచ్చి చదువుకోవాలి అంటే కనుక ఏం చెప్తారు సార్? ఇక్కడ డైరెక్టర్లే టీచర్లు. సూపర్. అది చాలా 90% సంస్థల్లో డైరెక్టర్లు ఓన్లీ అడ్మినిస్ట్రేషన్ చూస్తారు, టీచర్లు ఉంటారు. జస్ట్ లైక్ యూ. నేను టీచింగ్ ప్రతిరోజు కనీసం 5 hours చేస్తాను. సూపర్. మార్నింగ్ 8 నుంచి 1 వరకు ఒక ఆప్షనల్ జిఎస్ పర్సనల్ కేర్, ఆ పర్సనల్ కేర్ అనేది ఉంటుంది. వండర్ఫుల్ సార్. సో దిస్ ఈస్ వాట్ వీ డిస్టింగ్విష్ బిట్వీన్ ద రెస్ట్ ఆఫ్ ద థింగ్స్. సో దేర్ఫోర్ మా పంచ్ లైన్ కూడా ప్రొడ్యూసింగ్ ది నెక్స్ట్ జనరేషన్ లీడర్స్ ఫర్ గుడ్ గవర్నెన్స్. సూపర్ సూపర్. సో సుపరిపాలన కోసం రాబోయే తరం నాయకుల్ని తయారు చేయడం మా లక్ష్యం. ఎస్ సార్. అండ్ సార్ మోరోవర్ నవ్వేడేస్ చూస్తే కనుక, అంటే నేను అడుగుతున్న క్వశ్చన్ బహుశా అవుట్ ఆఫ్ మన సిలబస్ ఏమో తెలియదు కానీ, మన డిస్కషన్ ఏమో తెలియదు కానీ, ఒక క్వశ్చన్ సార్, అంటే నవ్వేడేస్ డిగ్రీ అయిపోయిన వాళ్ళు వెంటనే వచ్చి జాయిన్ అవుదాం అనుకుని ఐఏఎస్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు, యూపీఎస్సీ ఎగ్జామ్ రాద్దాం అనుకున్న వాళ్ళు, సరే వాళ్ళ భావన ఒకలా ఉంటుంది కాదంటలేదు, పేరెంట్స్ సిచ్యువేషన్స్ ఎలా ఉంటున్నాయి సార్, వాళ్ళ ఆలోచన విధానాలు ఎలా ఉంటున్నాయి? అంటే మీలాంటి వారి దగ్గరికి వచ్చి ఇది ఒక పెద్ద వ్యాస్ట్ సబ్జెక్టు, చాలా విస్తృతంగా అర్థం చేసుకోవాల్సినటువంటి టాపిక్. పిల్లలు ఇంట్లో చెప్తారు సరే, బట్ దానికి వాడు వెళ్ళగలడా లేదా, ఇలాంటివన్నీ కూడా చూసి నవేడేస్ పేరెంట్స్ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది సార్? ఐఏఎస్ ఇలాంటి వాటికంటే నాట్ ఓన్లీ ఐఏఎస్, జనరల్గా అందరూ ఐఏఎస్ అనుకుంటారు దీన్ని ప్రిపేర్ అవ్వడం, అది కాకుండా ఇంకా చాలా ఉన్నాయి, 19 రకాల సర్వీస్. ఎగ్జాక్ట్లీ సార్. ఈ సర్వీసెస్కి పేరెంట్స్ ఎలా అర్థం చేసుకుంటారు, వాళ్ళ ఫీలింగ్స్ ఎలా ఉంటున్నాయి సార్? ఇప్పుడు ఇండియాలో మనకి ఐఏఎస్ అనేది మాత్రమే ప్రధానంగా ఫోకస్. అందులో మళ్ళీ ఓన్లీ కలెక్టర్ అనుకుంటారు. కలెక్టర్ ఉద్యోగం, కలెక్టర్ ఎగ్జామ్ అంతే కదా సార్. 253 సంవత్సరాల నాటి పోస్ట్ ఇది. 1772లో లార్డ్ వారెన్ హేస్టింగ్స్ క్రియేట్ చేసినటువంటి ఆ పోస్ట్ కోసం ఈ రోజుకి అదే చామ్ ఉంది. ఒక జిల్లాకి మకుటం లేని మహారాజు కలెక్టర్. కనీసం ఒక జిల్లాలో 1000 కోట్లు ఒక కలెక్టర్ చేతుల మీదుగా ఖర్చు పెడతారు. మరి అటువంటి పోస్టు గురించి మాత్రమే ఆలోచిస్తారు తప్ప పేరెంట్స్ అనేవాళ్ళు ఈ సబ్జెక్ట్ ఎలా ఉంది ఇటువంటి వాటిని ఫోకస్ చేయరు. ప్రధానంగా వచ్చిన వాళ్ళు పేరెంట్స్ కనుక డిసైడ్ అయితే, అంటే ప్రధానంగా రూరల్ పేరెంట్స్ వస్తారు, డిసైడ్ అయ్యి వాళ్ళ పిల్లల యొక్క లక్ష్యాన్ని కూడా వాళ్ళు దృష్టిలో పెట్టుకుంటారు. పిల్లలు కనుక కలెక్టర్ అవ్వాలి అనేటటువంటి ఉద్దేశం లేకపోతే వాళ్ళు ఏమి ఇనిషియేట్ తీసుకోరు. చాలా మంది పేరెంట్స్కి స్వయంగా వాళ్ళు ప్రిపేర్ అయ్యి ఉంటారు, బట్ సమ్ ఫైనాన్షియల్ రీజన్స్ వల్ల, సోషల్ రీజన్స్ వల్ల వాళ్ళు సెలెక్ట్ అవ్వకుండా ఉండొచ్చు. కాబట్టి వాళ్ళ పిల్లలు అయినా సరే కలెక్టర్ అవ్వాలని కోరుకుంటారు. కాబట్టి వాళ్ళు ఆ పిల్లలకి చిన్నప్పటి నుంచి అది ఇన్కల్కేట్ చేస్తారు, ఆ లక్ష్యాన్ని చేసి డిగ్రీ అయిపోయాక తీసుకొస్తారు, మా వాడిని మీ చేతిలో పెడుతున్నాం అంటారు. మరి వాళ్ళు కూడా అదే, ఆ స్టూడెంట్ కూడా ఆ పేరెంట్స్ యొక్క కళల్ని తమ భుజాల మీద మోయిస్తూ
మా దగ్గర కనుక తన కోరికను కూడా ఎలాగో తీర్చుకోవాలి కాబట్టి ఎందుకంటే వాళ్ళు కలెక్టర్ అయితే వాళ్ళకి ప్రయోజనం, మరి అంతే పేరెంట్స్ కి ప్రయోజనం కాదు, అవునండి. ఇంక వేరే కాదు, అండ్ అల్టిమేట్ గా సొసైటీకి ప్రయోజనం వాళ్ళు చేసే సర్వీసెస్ కారణంగా. కాబట్టి ఆస్పిరెంట్స్ మేము ఇచ్చేటటువంటి ఏదైతే మెటీరియల్ ఉంటుంది, మెంటర్షిప్ ఉంటుంది, టెస్ట్ సిరీస్ ఉంటుంది, వీటిని ప్రాపర్గా ఉపయోగించుకుంటే చాలు వాళ్ళు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా సార్, మీరు 19 టైప్స్ ఆఫ్ సర్వీసెస్లోకి వెళ్ళొచ్చు అన్నారు. జస్ట్ లైక్ అంటే పాపులర్ సర్వీసెస్ ఎక్కువగా అందరూ చూస్ చేసుకుంటున్న సర్వీసెస్ ఏంటి సార్ అదర్ దాన్ ఐఏఎస్? ఇప్పుడు మొత్తం టోటల్ సర్వీసెస్ ని 2 రకాలుగా డివైడ్ చేస్తాం. ఎస్ సార్. ఆల్ ఇండియా సర్వీసెస్ ఒకటి, ఇందులో 2 ఉన్నాయి, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్, ఇండియన్ పోలీస్ సర్వీస్. ఎస్ సార్. ఐఏఎస్, ఐపీఎస్ ఫస్ట్ ఇది టాప్ సర్వీస్ ప్రయారిటీ, ఎక్కువ మంది అభ్యర్థులు సెలెక్ట్ చేసుకునేది ఇదే ఫస్ట్ రెండిట్లో ఉంటుంది అన్నమాట. సార్ తర్వాత ఐఎఫ్ఓఎస్ అని ఇంకొక ఆల్ ఇండియా సర్వీస్ ఉందా, దానికి వేరే ఓన్లీ సైన్స్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు మాత్రమే, ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ దానికి అర్హులు. ఎస్ సార్. ఇది కాకుండా సెంట్రల్ సర్వీస్ గ్రూప్ ఏ, సెంట్రల్ సర్వీస్ గ్రూప్ బి అని చెప్పి వేరే సర్వీసులు ఉంటాయి. లైక్ ఐఆర్ఎస్, ఇండియన్ రెవెన్యూ సర్వీస్, ఐటీ, అవునండి, ఇన్కమ్ ట్యాక్స్. అలాగే ఐఆర్ఎస్, కస్టమ్స్ అనేటటువంటిది ఇంకో డిపార్ట్మెంట్. ఐఎఫ్ఎస్, ఇండియన్ ఫారెన్ సర్వీస్. తర్వాత ఇండియన్ పోస్టల్ సర్వీస్. ఇట్లా అదేవిధంగా ఇండియన్ రైల్వే సర్వీస్ లోనే సుమారుగా ఒక 6 రకాలు ఉంటాయి. ఇండియన్ డిఫెన్స్ అండ్ అకౌంట్ సర్వీస్ అనేది. ఇవన్నీ కూడా వచ్చిన వాళ్ళకి మీరు వివరించి చెప్తూ ఉంటారు. వాళ్ళకి నోటిఫికేషన్ లో మొత్తం లిస్ట్ ఉంటుంది, వాళ్ళు ముందే తెలుసుకుంటారు. సార్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఈ U3 గురించి మరొక్కసారి ప్రేక్షకులకి చెప్తే మనం క్లోజ్ చేద్దాం. సో యూపీఎస్సీ అన్లిమిటెడ్ ఉత్సవ్ అనే ఈ ప్రోగ్రామ్ ఉద్దేశం ఏంటి అంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి మెరుగైన అభ్యర్థులు ఎవరైతే టాలెంట్ ఉంటుంది బట్ స్కిల్స్ ఉండకపోవచ్చు, ఈ టాలెంట్ ఉండి స్కిల్స్ లేనటువంటి అభ్యర్థులు ఈ ఎగ్జామ్ రాస్తే, ఈ ఒక స్కాలర్షిప్ టెస్ట్ పెడుతున్నాం, ఈ ఎగ్జామ్ రాస్తే మీకు సర్వీస్ వచ్చేంత వరకు కూడా మా సపోర్ట్ తోటి క్లాసులు ఆన్లైన్లో ఉంటాయి, ఆఫ్లైన్లో ఉంటాయి, హైబ్రిడ్ పద్ధతిలో 2 రకాలుగానే ఉపయోగించుకోవచ్చు. టెస్ట్ సిరీస్ ఉంటుంది, మెంటర్షిప్ సపోర్ట్ ఉంటుంది, అలాగే ఫీడ్బ్యాక్ గైడెన్స్ ఉంటుంది. సో టోటల్గా మీకు సర్వీస్ వచ్చేంత వరకు మేము మీకు ఇచ్చేటటువంటి సపోర్ట్ ఇది. ప్రత్యేకంగా గర్ల్స్ కోసం ఈ ప్రోగ్రామ్ అనేది పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మేము గత 5 సంవత్సరాలుగా అబ్జర్వ్ చేసినప్పుడు గర్ల్స్ ఎక్కువ మంది సెలెక్ట్ అవుతున్నారు. అండ్ టాప్ ర్యాంకర్లు లాస్ట్ 5 ఇయర్స్లో 4 సార్లు ఫస్ట్ ర్యాంక్ గర్ల్స్కే వచ్చింది. అండ్ 2023 బ్యాచ్లో 180 మంది అమ్మాయిలు ఉంటే, 180 మంది ఐఏఎస్లు ఉంటే దాంట్లో 40% అమ్మాయిలు ఉన్నారు. సో ఇంకా మన తెలుగు రాష్ట్రాల నుంచి ఎక్కువ మంది అమ్మాయిల రిప్రజెంటేషన్ పెంచడం కోసం కూడా ఈ ప్రోగ్రామ్ను ఉపయోగించుకోవచ్చు. డెఫినెట్లీ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్.